ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఘీ, 2 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ చూడండి లైట్గా ఏగింది కదా. లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టిన రవ్వని వేసుకోవాలి. రవ్వ వేశాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోనే ఉంచి మూత పెట్టేసి రవ్వ మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. బాగా అంతా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి మళ్ళీ ఈ మిశ్రమాన్ని చూడండి. మళ్ళీ ఈ విధంగా పలసపడుతుంది. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. అది ఈ కలర్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ ఘీని వేసుకొని ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు పలుకుల్ని వేసుకోవచ్చు. ఈ మిశ్రమం చల్లబడినప్పుడు మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఇన్స్టంట్ లడ్డు స్వీట్ రెసిపీ రెడీ. బాయ్ గైస్.